ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి 180 స్క్వేర్ యార్డ్స్లో అయితే నిర్మించడం జరిగిందనమాట. ఈ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి 3 BHK అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మీకు ఈ బిల్డింగ్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ మనకి వరుసగా 4 బిల్డింగ్స్ అయితే నిర్మించడం జరిగింది. ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 180 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉండడం జరిగింది. ఫుల్ ఇంటీరియర్ వర్క్తో అయితే నిర్మించడం జరిగింది అనమాట. మనం ఇప్పుడు చూడండి, మనకి ఎంట్రన్స్ కార్ పార్కింగ్ ఏరియాలో అయితే ఉండడం జరిగింది. మనకి ఇక్కడ ఈశాన్యంలో ఒక బోర్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నార్త్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, మనకి 2.5 సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా గుమ్మం దగ్గర కూడా చూడండి ఒక స్టెప్ అయితే తీసుకున్నారు గ్రానైట్తో. పైన అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియాలో కూడా పైన కూడా చూడండి మొత్తం UPVC సీలింగ్ అయితే చేయించడం జరిగింది. ఇది వాటర్ ప్రూఫ్ సీలింగ్ ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి లెఫ్ట్ సైడ్ కూడా చూడండి స్టేర్ కేస్ అయితే రావడం జరిగింది. ఎంట్రన్స్ గుమ్మం కూడా మనకు అంతా టేక్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన హాల్లోకి అయితే ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా చూడండి, పైన సీలింగ్ లైట్ కూడా చూడండి, మొత్తం కూడా వైట్ కలర్ కో లైటింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి 2 విండోస్, అంతేకాకుండా ఒక డోర్ అయితే రావడం జరిగింది నార్త్ ఫేసింగ్ సైడ్. ఇక్కడ మనకి టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఈ బిల్డింగ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఐడాల్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ అయితే తీసుకోవడం జరిగింది వుడ్ వర్క్తో. అంతేకాకుండా క్రాకరీ యూనిట్ కూడా వుడ్ వర్క్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది అనమాట. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ఇక్కడ గ్లాస్ డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా సౌత్ ఫేసింగ్ సైడ్ ఒక డోర్ కమ్ విండో అయితే తీసుకున్నారు వీళ్ళు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి కిచెన్ అనమాట. మొత్తం అంతా కూడా చూడండి మనకి వుడ్ ఫినిషింగ్ అయితే అయిపోయింది అనమాట. మొత్తం అంతా కబోర్డ్ వర్కింగ్ అంతా కూడా కంప్లీట్గా అయిపోయింది. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి బాక్స్ టైప్ అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా యూ షేప్ గ్రానైట్ వర్క్ అయితే రావడం జరిగింది అనమాట కిచెన్కి ప్లాట్ఫాము. స్టోరేజ్ పర్పస్ కింద అయితే చాలా విండోస్ అయితే ఇక్కడైతే మనకి ఒక విండో అండ్ రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక బాక్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ మనకి స్టోరేజ్ పర్పస్ కింద అయితే పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకి కిచెన్లో వచ్చేసరికి 2 విండోస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ వాల్ టైల్స్ కూడా చూడండి 2x4 వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగింది. మనకి కింద కూడా చూడండి గ్రే కలర్ లామినేట్ అయితే తీసుకున్నారు మొత్తం అంతా కూడా. ఇది వచ్చేసరికి చూడండి మనకి బాస్కెట్స్. ఈ హ్యాండిల్స్ కూడా మంచి ప్రీమియం హ్యాండిల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కిచెన్లో స్టోరేజ్ స్పేస్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడంతా కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి 3x4 గ్లాసీ లామినేటెడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మీకు ఈ సౌత్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఒక వాష్ బేసిన్ అయితే తీసుకున్నారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ స్టోరేజ్ పర్పస్ కింద అయితే ర్యాక్స్ అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనకి సౌత్ సైడ్ సెట్ బ్యాక్ కూడా వీళ్ళు ఫుల్గా టైల్స్ అయితే వేయడం జరిగింది. బిల్డింగ్ అయితే చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎక్కడ కూడా రాజీ పడలేదు వీళ్ళు అసలు. ఇక్కడ చూడండి మనకి నార్త్ సైడ్ గుమ్మం అయితే రావడం జరిగింది. మనకి సౌత్ సైడ్ కూడా గుమ్మం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. గుమ్మం తిన్నంగా గుమ్మం అయితే పెట్టడం జరిగింది. పక్కా వాస్తు ప్రకారంగా అయితే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇది మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే 3 బిల్డింగ్స్ అయితే సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ ఒక్క బిల్డింగ్ అయితే మనకి అమ్మకానికి అయితే ఉండడం జరిగిందనమాట.
ఇప్పుడు మీకు ఒక బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు, అంతేకాకుండా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు. బెడ్రూమ్ సైజ్ కూడా చూడండి మనకి పెద్దగానే వచ్చింది. అంతేకాకుండా సౌత్ పక్క మనకి 3 డోర్స్ విండో కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. పెయింటింగ్ కూడా చూడండి అంతా కూడా లైట్ కలర్ పెయింటింగ్స్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ పక్కన మనకి వాల్ డ్రాప్ అయితే ఇచ్చేశారు. మొత్తం సీలింగ్ అంతా కూడా ప్లెయిన్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది వీళ్ళు. వాల్ డ్రాప్ అంతా కూడా చూడండి వుడ్ ఫినిషింగ్ లామినేటెడ్ అయితే తీసుకోవడం జరిగింది. సాఫ్ట్ క్లోజర్స్ అయితే యూజ్ చేశారనమాట. దీనికి ఇది కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది బాత్రూమ్ కూడా చూడండి చాలా రాయల్గా అయితే ఉంటుంది. మొత్తం డిజైన్స్ కానీ వీళ్ళు ఇక్కడ యూజ్ చేసిన వాల్ టైల్స్ కానీ అంతా కూడా చాలా లుకింగ్ ఎపీరియన్స్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఇక్కడ యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది. సెరా జాగ్వార్ కంపెనీస్ అయితే వీళ్ళు ఇక్కడ యూజ్ చేశారనమాట. సూట్ కంబోర్డ్ కూడా సెరా కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది. ట్యాప్స్ అవన్నీ కూడా 2x4 టైల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది అసలు మనకి వెంటిలేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఈ బిల్డింగ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి మనకి పైన కూడా చూడండి మొత్తం ప్లెయిన్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా సీలింగ్ లైట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా చూడండి మనకి 3 డోర్స్ విండో అయితే పెట్టడం వల్ల వెంటిలేషన్ కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి ఆపోజిట్లో అయితే వాల్ డ్రాప్ అయితే ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ స్పేస్ కింద అయితే వాల్ డ్రాప్స్ అయితే వీళ్ళు ర్యాక్స్ పరంగా కానీ చాలా బాగా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకే ప్యాటర్న్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు వాల్ డ్రాప్స్ డిజైన్ అంతా కూడా వుడ్ ఫినిషింగ్ లామినేట్ వాడడం జరిగింది. ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది చూడండి మనకి ఆపోజిట్లో అయితే ఒక విండో అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పక్కన వాల్ డ్రాప్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి మనకి గోల్డ్ వర్క్ కో లైటింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ స్లైడింగ్ అయితే ఇచ్చారు మనకి. ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి 180 స్క్వేర్ యార్డ్స్లో అయితే కట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ బిల్డింగ్ కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 67 lakhs అయితే చెప్తున్నారు. ఫైనల్ రేట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, నెగిషియబుల్ అయితే ఉంటుంది. ఎవరికైనా సరే ఈ బిల్డింగ్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద మన ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ చేసి వివరాలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ ప్రాపర్టీస్ ఏమైనా సరే ఈ విధంగా అమ్మాలనుకున్నా సరే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే చేయండి. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి ప్రజెంట్ ఏలూరులో అయితే ఉండడం జరిగింది. ఏలూరు డిస్టిక్. ఇది వచ్చేసరికి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా సరే ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బిల్డింగ్ అయితే చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎవరైనా సరే నూతనంగా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్నా ఈ వీడియో చూడడం వల్ల వాళ్ళకి ఒక అవగాహన అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం కన్స్ట్రక్షన్ వర్కులు కూడా చేస్తాం అన్నమాట. ఎవరికైనా సరే కన్స్ట్రక్షన్ చేయించుకునే అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే మమ్మల్ని కన్సల్ట్ అయితే చేయండి. మంచి ప్రైజ్లో అయితే మీకు కన్స్ట్రక్షన్ చేసి అప్పచెప్తాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే రావడం జరిగింది. కింద కూడా చూడండి మనకి 2 డ్రాయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. లామినేట్ అంతా కూడా వైట్ కలర్ లామినేట్ అయితే తీసుకోవడం జరిగింది వీళ్ళు. ఇక్కడ ఎగ్ వైట్ లామినేట్ ఇది. సరే మీకు పైన కూడా చూపిస్తాను. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి స్టెప్స్ కింద ఒక అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు వీళ్ళు అవుటర్స్కి.
చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. మనకి కంజెస్టెడ్గా అయితే ఏం లేదు. ఇక్కడ కూడా చూడండి మనకి వెస్ట్రన్ స్టైల్ కంబోర్డ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్టెప్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, మంచి స్టెప్ స్టైల్స్ అయితే వీళ్ళు వేయడం జరిగిందనమాట. అంతేకాకుండా సైడ్ కూడా చూడండి మనకి ఎస్ఎస్ రైలింగ్ అయితే తీసుకున్నారు వీళ్ళు. మనకి పక్కన ల్యాండ్లో కూడా ఒక 2 బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అయితే వచ్చాం చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పిల్లర్స్ కూడా చూడండి మనకి 18 అడుగు సైజు పిల్లర్స్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా హెవీ పిల్లర్స్ ఫ్రెండ్స్. ఇవి మన అపార్ట్మెంట్కి యూజ్ చేస్తారు ఎక్కువ ఈ పిల్లర్స్ని. అవుట్లుక్ అయితే చూడండి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. పక్కా వాస్తు ప్రకారంగా అయితే బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.